ఇప్పుడు మనతో పాటు నాంపల్లి ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతనితో మాట్లాడి అసలు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ఏదైతే రిజెక్ట్ చేయడం జరిగిందో సో దానికి సంబంధించిన ఈరోజు నిరాహార దీక్ష అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సార్, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ఏదైతే రిజెక్ట్ చేశారో అది ఉద్దేశపూర్వకంగా చేసింది అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? 100%. యాక్చువల్లీ ఒక క్రిమినల్ కేసు లేదు, ఒక ప్రైవేట్ కంప్లైంట్లో ఒక సమన్ ఉన్నది. ఫామ్ 26 మీరు ఎప్పుడు వేస్తారు నామినేషన్ పేపర్లో, దానిలో 2 ఇయర్స్ కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటే, కోర్ట్ కాగ్నిజెన్స్ తీసుకుంటే, కోర్ట్కి అవేర్నెస్ ఉంటే అప్పుడు అది చెల్తుంది. కానీ ఇది ఒక ప్రీ ప్లాన్గా అయింది. ఎవరో దొంగ నా కొడుకు ఇది లీక్ చేస్తున్నాడు, ఇది గాంధీ భవన్ నుంచి ఆ క్రిమినల్ కోర్ట్ నాంపల్లి లేకుంటే ఆ శ్రీలత దగ్గర నుంచి ఇది మధ్యప్రదేశ్ బీజేపీ చేతిలో పోయింది. ఆ చేతిలో పోయిన తర్వాత ఆ ఆరోకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి కి ఈమె వస్తుంది, ఈ దీని బేస్ మీద రిజెక్ట్ చేసాయి. సో ఇది ఒక టోటల్ ప్రీ ప్లాన్డ్. సో ఇది చాలా అన్ఫార్చునేట్. ఇది మా నటరాజన్ గారితో అయింది. అంత ఇమాందార్ మహిళ, అంత కన్విక్షన్తో, కమిట్మెంట్తో, కంటెంట్తో, గాంధీవాది, సింపుల్. ఇవాళ మొత్తం మా కాంగ్రెస్ ఫ్యామిలీ చాలా బాధగా ఉన్నాం. ఎందుకంటే రైట్ఫుల్ పర్సన్కి ఆ స్థాయి దొరకలేదు అండ్ ఇట్లా రిజెక్ట్ చేసేస్తున్నారు. అదే పక్క రాష్ట్రంలో జార్ఖండ్లో బీజేపీ క్యాండిడేట్ పరిమల్, ఆయన పేరు కూడా తప్పు రాసినాడు, వేరే కాలమ్స్లో తప్పు రాసినారు. ఆయనకు డెఫిషియన్సీ రెక్టిఫికేషన్ చేసుకొని మీరు టైం ఇచ్చినారు, కానీ మీనాక్షి గారికి టైం ఇవ్వలేదు. ఈసీకి కలిసామంటే ఫస్ట్ డే ఈసీ కూడా టైం ఇవ్వలేదు. నెక్స్ట్ డే ఈసీకి కలిస్తే మేము మా లీగల్ టీమ్కి చెప్తామన్నారు. సుప్రీంకోర్టుకి పోతే నేను ఆరో డిసిషన్లో రాలేను, ఎలక్షన్ పిటిషన్ వేసుకోమన్నారు. మా ఎమ్మెల్యేస్ మొత్తం ఢిల్లీకి పోయి రాష్ట్రపతితో కలవడానికి పోతే ఢిల్లీ పోలీస్ వాళ్ళకు డిటైన్ చేస్తారు. సో ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఇవాళ నరేంద్ర మోదీ గవర్నమెంట్లో, బీజేపీ గవర్నమెంట్లో న్యాయం ఎట్లా దొరకాలి? ఆరో ఇట్లా చేస్తాడు, ఈసీ ఈ విధంగా, సుప్రీంకోర్టు ఈ ఐటమ్, ప్రెసిడెంట్లో ఛాన్స్ లేదు. సో మేము ఎక్కడ పోవాలి? సో ఇవాళ మొత్తం లోకంకి అర్థమవుతుంది, ఉట్టి బీజేపీ మాట్లాడేది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, ఈ మొత్తం లంగా దొంగ మాటలు. ఇక్కడ ఈక్వాలిటీ లేదు. బీజేపీతో ఎవరైనా ఉంటే వాళ్ళు సుపీరియర్, బీజేపీతో ఎవరు లేరు వాళ్ళు ఇన్ఫీరియర్. ఇదే. అండ్ టోటల్ వీళ్ళ ప్లానింగ్ ఏమున్నది అంటే 2/3 మెజారిటీ రావాలి. మొత్తం బ్రేక్ చేసేస్తున్నారు ఇండియాకి. చూడండి మీరు, పంజాబ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, ఎవ్రీవేర్ బ్రేకింగ్. సో మేము ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ ఒకటే పార్టీ, అది యునైట్ అండ్ లీడ్ చేస్తుంది. బీజేపీ డివైడ్ అండ్ డైల్యూట్ చేస్తుంది, ఇది బ్రేక్ చేస్తుంది. మొత్తం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద కబ్జా చేసుకున్నది. సో ఇలా డెమోక్రసీ మర్డర్ అయిపోతుంది. డే లైట్లో డెమోక్రసీకి రాబరీ చేస్తున్నారు. సో ఇది చాలా మన ఇండియాకి ప్రాబ్లం, ఇండియాకి హెల్త్కి ప్రాబ్లం. సో మీరు దీనికి జస్టిస్ చేయాలి అని ప్రజల లోపల పోతున్నాం. మాకు పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి, అందరు చెప్తున్నారు మీనాక్షిజీతో నాయిన్సాఫీ అయింది అండ్ తప్పకుండా ఒక రోజు వస్తుంది బీజేపీకి ఇండియా పబ్లిక్ లెసన్ టీచ్ చేస్తుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ఎవరైతే ఆఫీసర్ రిజెక్ట్ చేశారో సో తనపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఎందుకని పై హైకమాండ్కి కానీ దీని గురించి ఏమైనా చెప్పడం జరిగింది? నో అమ్మా, ఈసీ ఇంకా బీజేపీ కొలూడెడ్గా ఉన్నారు, దానికి జుగల్బందీ అంటారు. సో ఆరోప్ మీద ఏం చేస్తారు? మోదీ గవర్నమెంట్ సింపుల్, ఈసీ మోదీ దగ్గర ఉన్నది, సుప్రీంకోర్టు మోదీ దగ్గర ఉన్నది, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నది. సో ఎవరు జస్టిస్ చేస్తారు? జస్టిస్ చేయాలి అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్ పోవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, అప్పుడునే జస్టిస్ అవుతుంది. వర్ణ ఈ జస్టిస్ కాదు. రోజుకి ఇండియా డార్క్ అయిపోయి ఒకరోజు ఫినిష్ అయిపోతుంది. సో దీని అంతటి వెనుక కూడా నరేంద్ర మోడీ గారి హస్తం అయితే ఉంది. ఆయనే పర్టికులర్గా మేడం పేరుని కూడా రౌండప్ చేయడం జరిగింది అనే వర్గాలకు మనకు సంబంధించిన మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనిపై మీ ఒపీనియన్? ఇది టోటల్ బీజేపీ, అమిత్ షా వాళ్ళ టీం ఒక ప్లానింగ్తో ఫస్ట్ ఇండియా బ్లాక్కి బ్రేక్ చేయాలి, దాని తర్వాత కాంగ్రెస్కి బ్రేక్ చేయాలి
అండ్ నేను ఇప్పుడే స్పీచ్లో చెప్పిన మొత్తం జీవితం అయిపోతే కూడా నువ్వు కాంగ్రెస్కి బ్రేక్ చేయలేవు. సో వీళ్ళ మొత్తం టార్గెట్ ఏమంటే టోటల్ 2/3 మెజారిటీలో రావాలి. సో దానికోసం ఈ బ్రేకింగ్ నడుస్తున్నది. అండ్ స్పెసిఫిక్గా కాంగ్రెస్ అండ్ ఇండియా బ్లాక్ వాళ్ళ టార్గెట్ మీద ఉన్నది. సో వాళ్ళు మొత్తం కాన్స్పిరసీ చేసుకొని మాస్టర్ స్ట్రోక్తో అందరికీ డిలీట్ చేస్తున్నారు. ఓకే, చివరిగా ఒక ప్రశ్న, ఒక హైకోర్టు కూడా రిజెక్ట్ చేసిన కేసు అయ్యుండి ఎఫ్ఐఆర్ కూడా లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ కేసుని తీసుకొచ్చి మీనాక్షి నటరాజన్ గారికి టాలీ చేసి సో నామినేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? టోటలీ ఇది అన్లాఫుల్, అన్డెమోక్రటిక్. ఇది అస్సలు ఎవరికైనా నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను 4 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, ఒకసారి ఎంపీ కంటెస్ట్ చేసిన. మా లీగల్ టీంకి నేను అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్న ఏమున్నది, అస్సలు ఏం లేదు, వాళ్ళకు రిజెక్ట్ చేయాలి, ఒక పాయింట్ కావాలి, మళ్ళీ కోర్టుల దగ్గర వెళ్ళిపోతుంది. ఆయన ఏం చెప్పినాడు సుప్రీంకోర్టు, నేను 6వ డిసిషన్లో రాను, మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోండి హైకోర్టులో. ఆ ఎలక్షన్ పిటిషన్ 4 to 5 years నడుస్తుంది, దానిలో ఏం తేలదు, స్టోరీ ఫినిష్. సో టోటల్ ఇది కాన్స్పిరసీ, ఇది మాస్టర్ స్ట్రోక్, వీళ్ళ ప్లానింగ్. సో ఈ డేంజరస్ ప్లానింగ్ కాన్స్టిట్యూషన్కి కానీ డెమోక్రసీకి కానీ ఫినిష్ చేయడానికి బీజేపీ నడుస్తున్న ఒక గేమ్ ప్లాన్. జై హింద్, జై కాంగ్రెస్.